వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఓదెల మండలం కొమిర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా విద్యావంతుడు తెలంగాణ ఉద్యమకారుడు శ్రీమంతుల సదానందం గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పోటీ చేస్తున్నారు. ఇక ఇంటింటికి పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారాలపై స్పష్టమైన హామీలు ఇస్తున్నారు. ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం కల్పించండి అంటూ బ్యాటు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే గ్రామ అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుని ప్రగతి దిశగా పురోగతి సాధించడానికి కృషి చేస్తానని శ్రీమంతుల సదానందం తెలిపారు. ఇక మంచినీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, రైతుల సంక్షేమం, మహిళల ఆర్థిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు వంటి పథకాలను అమలు చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి పారదర్శకంగా చేరేలా వ్యవస్థను బలపరచడమే నా లక్ష్యమని చెప్పారు. గ్రామ ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండి ప్రతి సమస్యకు వేగంగా స్పందించే నాయకత్వాన్ని చూపుతానని హామీ ఇచ్చారు. బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కొమిరి గ్రామ ప్రజలకు నా నమస్కారం. ఈరోజు ఎన్నికల్లో ఈరోజు సర్పంచ్కి సంబంధించిన ఎన్నికల్లో ఒక విద్యావంతుడిగా, ఒక జర్నలిస్టుగా, ఒక కవిగా, రచయితగా, సినీ నటుడిగా మీ అందరికీ సుపరిచితులైనటువంటి నేను మన గ్రామ అభివృద్ధి కోసం, కొమిర గ్రామ అభివృద్ధి కోసం ఇక్కడికి విచ్చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ యొక్క ఎన్నికల్లో సర్పంచ్ జరిగేటువంటి ఒక ఎన్నికల్లో మీరందరూ నాకు విద్యావంతుడిగా మీరు గుర్తించినటువంటి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఒక విద్యావంతుడిగా, జర్నలిస్టుగా మరియు గతంలో 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఇదే గ్రామంలో అనేక మంది పిల్లలకు నేను విద్యా బోధన చేసినటువంటి ఒక విషయం మీకు తెలిసిందే. అలాగే గతంలో వార్డు మెంబర్గా కూడా నేను చేసి గ్రామంలో అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి ఒక విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే గత 20-25 సంవత్సరాల నుంచి ఎవరు పరిపాలిస్తున్నారో, ఎట్లా పరిపాలిస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. అందులో పారదర్శకంగా పరిపాలన చేయాలనేటువంటి క్రమంలో గ్రామానికి వచ్చే ప్రతి నిధి పారదర్శకంగా ఉంటూ ప్రతి పైసా ప్రజలకు చెందే విధంగా, ప్రతి పథకం ప్రజలకు చేరే విధంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొట్లాడైనా నేను నాకు తెలిసినటువంటి ఒక రాజకీయ నాయకుల ద్వారా, ఎమ్మెల్యే కానీ, ఎంపీ ద్వారా కానీ నిధులు రప్పించేటువంటి ఒక కలెక్టర్ అధికారులతో కూడా నేను మాట్లాడి చేయించుకునే దమ్ము నాకు ఉంది కనుకనే ఈరోజు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరుగుతున్నది. ఈ పోటీ కార్యక్రమంలో అనేక ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ నేను స్వచ్ఛందంగా మరి రాజకీయాలని మార్పు దిశగా తీసుకునేటువంటి ఒక క్రమంలో గ్రామీణంలో ఒక చైతన్యవంతమైన ఉత్తమ గ్రామ పంచాయతీగా చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చి మా ఊరికి ఎంతో కొంత నా వంతుగా సహాయం చేయాలనేటువంటి ఒక క్రమంలో మరి బడుగు బలహీన వర్గాలను, ప్రజలందరినీ మరి ఏకతాటికి తీసుకొచ్చేటువంటి ఒక క్రమంలో నేను ఈరోజు నా యొక్క ప్రచారంలో కానీ నాతోటి వచ్చే విశేషమైనటువంటి స్పందనలు, ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక స్పందనను గుర్తించి ఇంకా బలమైనటువంటి ఒక కోరికతో, సంకల్పంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. దానికి అనేక మంది నా నాయకులు నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలు ఆశీర్వచనాలు ఇస్తూ నన్ను గెలిపించే దిశగా ఉంటున్నారు. అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తున్న కొమిర గ్రామ ప్రజలారా, రేపు జరగబోయే ఎన్నికల్లో మరి బ్యాలెట్ లో ఉన్నటువంటి 3వ నంబరు సదానందం శ్రీమంతుల బ్యాటు గుర్తును గుర్తుంచుకోండి. ఆ బ్యాటు గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఒక ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.